అందరికి గుడ్ మార్నింగ్. మేము ఈరోజు టిఫిన్ దోశ చేస్తున్నాను. నేను మా పిల్లలకి దోశ పల్లి చట్నీ కాదండి, కొబ్బరి చట్నీ. హాఫ్ డే స్కూల్ కదండి, టిఫిన్ చేసి వెళ్ళిపోతారు స్కూల్కి. మధ్యాహ్నం వచ్చి లంచ్ చేస్తారు. ఈ దోశ చూడండి ఎలా వస్తుందో. ఒకసారి ఇలా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, వేస్తున్నాం కదా దోశలు, వేసినప్పుడు నేనేం చేస్తానంటే ఉల్లిపాయతో ఇలా రుద్దుతానండి. దోశలు రాకపోతే కొన్ని ఉల్లిపాయతో ఇలా రుద్దామనుకోండి దోశలు మంచిగా వస్తాయి. 2-3 వేసిన తర్వాత రావట్లేదు అనుకుంటే ఇవ్వండి ఇలా వేసి రుద్దండి. ఆయిల్ వేసి లైట్గా ఆయిల్ వేసి రుద్దితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు చూడండి అలా వచ్చింది దోశ, మంచిగా వచ్చింది. వచ్చేయి మరి మంచిగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలా రాకపోతే అలా ఆయిల్ వేసి కొంచెం వేడి పిల్లం మీదే ఆనియన్ దోశ కూడా వేస్తున్నానండి. మా పాపకి ఆనియన్ దోశ కావాలంట. ఆనియన్ దోశ కూడా వేస్తాను. ప్లెయిన్ దోశ వేసాగా ఆనియన్ దోశ కూడా వేస్తాను. ఇప్పుడే కాలకుండానే తీస్తారు అలా అవుతుంది. ఈరోజు మీ పిల్లలకి ఏం టిఫిన్ చేస్తున్నారండి? దోశ చేస్తున్నారు, ఇడ్లీ చేస్తున్నారా? పిల్లలకి దోశ ఎక్కువ తినాలంటే నిద్ర వచ్చినట్టు కూడా అవుతుందండి. అందుకనే కానీ ఇవాళ ఊరికే ఇడ్లీ తిని చికాకులు వేస్తుందని వేసానండి. అసలు ఇడ్లీ మంచిది పిల్లలకి, ఆయిల్ ఫుడ్ కాదు కదండి, మంచిగా ఉంటుంది. ఆయిల్ కుడుము ఇట్లాంటివి వేయాలి పిల్లలకి, ఆరోగ్యానికి మంచిది. ఈ ఎండాకాలంలో కొంచెం వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు కదండి, పిల్లలకి ఇబ్బంది అవుతుందిగా. వాటర్ తాగితే మంచిదే, కాకపోతే ఏంటంటే పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు ఎండాకాలంలో. ఇవాళ ఊరికే ఇడ్లీ చేస్తున్నాను చేశానండి. రేపు ఇడ్లీ మమ్మీ, రేపు ఈరోజు వరకే దోశ. నాకు ఇడ్లీ ఎందుకు వద్దు? ఇడ్లీ మంచిది. అయిపోయిందా పోయడం? ఉందే ఇడ్లీ మంచిది, ఆయిల్ లేకుండా ఉంటుంది. ఆయిల్ కుడుము కూడా చాలా మంచిది. మా అమ్మ అయితే అలాగే చేసేది, ఆయిల్ కుడుము ఎక్కువ వేసేది. అదైతే మంచిగా ఉంటుంది అనేసి, ఆయిల్ లేకుండా ఉంటుంది కదా. ఎండాకాలం పిల్లలకి ఊరికే వాటర్ అవుతూ ఉంటాయి కదా, వాటర్ తాగితే మంచిది లేదని, కాకపోతే ఆయిల్ ఫుడ్ లేకుండా ఉంటే మంచిది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు. సరేనా మమ్మీ? ఆవిరి కూడా వేసుకోవాలి, ఇడ్లీ తినాలి ఎక్కువ. రోజు ఇడ్లీ చేసి ఒకటే రకం చేస్తాను. మరి ఎలా చేయాలో అలా చేస్తాను ఇప్పటి నుంచి. ఇలా చేయాలంటే అలా చేస్తాను. అది మరి క్యారెట్ తినాలి. అసలు క్యారెట్ వేస్తే బాగుండేదిగా. మొన్న క్యారెట్ హల్వా చెప్పి తిన్నారుగా, అట్లానే తినాలి మరి. ఏదేమి ఉండదు, మంచిగా ఉండదు. ఆరోగ్యానికి సంబంధించిన మంచిగా ఉండదు. ఒకసారి తింటే తిన్నట్టేనా మరి. క్యారెట్ హల్వా చేస్తా ఇవాళ, అందుకని చేస్తాను ఇవాళ.
ఈరోజు మా మమ్మీ చాలా వెరైటీస్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా మా ఇంటికి రండి డిన్నర్కి. టిఫిన్కి రమ్మంటావా? టిఫిన్కి కూడా రండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, మీ ఇంట్లో టిఫిన్స్ ఏంటో ఈరోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.